49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 50% ఆఫ్ ఆన్ IVF. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ ఒక చిన్న సింపుల్ రెసిపీ చేద్దామండి. యాక్చువల్గా రెసిపీ అంటానికి వీలేదు. మామూలుగా మనం రైతాలు చేసుకుంటాం, పెరుగు పచ్చళ్ళు చేస్తాం, సాలెడ్స్ కూడా చేసుకుంటాం. రకరకాల పదార్థాలు కలిపి అన్నం తినేటప్పుడు లేదా రొట్టెలు తినేటప్పుడు కొంచెం సైడ్ డిష్గా వాడతాం కదా. బీట్రూట్ తోటి చేసేది సాలెడ్ చూద్దాం. ఈ బీట్రూట్ ఏంటంటే జనరల్గా ఒక రకమైన ఏదు వాసన వస్తుంది, పెద్దగా లైక్ చేయము. పచ్చి తినాలంటే మహాబాధగా ఉంటుంది. కానీ పచ్చిదాన్ని తినిపించే ఒక చిన్న ప్రక్రియ చేసి చూద్దాం. బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనం ఒక చిన్న సుమారైన సైజ్ అంత సైజు బీట్రూట్ తీసుకున్నాం అనుకోండి. ఇగో కనిపిస్తుంది కదా కోరు, అట్లా బీట్రూట్ను కోరేయండి. ఇది రెడ్గానే ఉంటుందండి. దీంట్లో ఏం చేసినా దీని సౌందర్యంలో పెద్ద మార్పే ఉండదు. ఈ కప్పు ఎంత ఉందో అందులో సగం కంటే తక్కువగా కొబ్బరి వేసుకోండి. ఇందులో కొబ్బరిని కూడా కోరితే కొంచెం బాగా తెల్లగా కనపడుతూ ఉంటుంది, ఎక్కువ ఆసక్తికరంగా కనిపిస్తుంది అన్నమాట. ఈ సాలెడ్స్లో జనరల్గా మనం కొత్తిమీర అలాంటివి వేసుకుంటాం కదా. దీంట్లో పెద్దగా కొత్తిమీర ఏం వేయం, మనము కొబ్బరి వేసుకోవటమే. ఇవి ఇప్పుడు ఈ సీజన్లో కొంచెం రాత్రిపూట తినడానికి బాగుంటుంది. తర్వాత ఏదైనా వెయిట్ రిడక్షన్ ప్రోగ్రాంలో ఉన్నామనుకోండి, డైటింగ్లో, అలాంటప్పుడు ఈ సాలెడ్ చేసుకుంటే 2 రొట్టెలు సాలెడ్ తోటి తినేసేయచ్చు. రాత్రి డిన్నర్ ఫినిష్ అయిపోతుంది. ఇంత హెవీగా తినటం వల్ల ఏంటంటే మనకు పొట్ట క్లెన్స్ అవుతుంది. ఐరన్ రిచ్ ఫుడ్ కాబట్టి ఒంటికి కావాల్సిన హిమోగ్లోబిన్ అందుతుంది. చాలా రకాల ప్రయోజనాలే ఉంటాయి. జస్ట్ మనం అలవాటు చేసుకోవాలి అంతే. కొబ్బరి వేసి కలిపేసామా ఇందులో. దీంట్లో ఏంటంటే సాల్ట్ సరిపడా వేసుకుని, చాలా ఉప్పు పట్టదండి, కొంచెం ఉప్పు సరిపోతుంది. ఉప్పు సరిపడా వేసి దీంట్లో ఏం చేద్దామంటే కొంచెం పెరుగు కలుపుదాం. కలిపాక చూసుకుని మళ్ళీ కలుపుకోవచ్చు. ఈ పెరుగుతోటి ఏంటంటే చిన్న ట్యాంగీ టేస్ట్, చిన్న పులుపులాగా కలుస్తుంది అనమాట. ఈ మన బీట్రూట్లో ఉండే ఏదు వాసన పెరుగు వల్ల తగ్గిపోతుంది. ఇది పూరీల్లోకి సైడ్ డిష్గా కూడా బాగుంటుందండి. కలిపేసామా, చిన్న తిరుగుమాత పెడదాం. జస్ట్ ఇది ఏంటంటే ఏదో ఒక మన హోమ్లీ టచ్ కోసం, వాసన బాగుంటుంది అన్నమాట. ఎక్కువ ఏం వేయక్కర్లేదు. ఒక చిన్న స్పూన్ నెయ్యి వేద్దాము. ఒక 2 చిటికెల ఆవాలు వేద్దాం. ఇందులో ఇంకా మనం యాడెడ్ కారం గట్రా ఏం లేదండి, జస్ట్ తాలింపు వేస్తాం అంతే. ఈ ఆవాలు చిటపట్లాడాక ఒక చిటికెడు జీలకర్ర, తర్వాత ఓ రెబ్బ కరివేపాకు. స్టవ్ ఆపేయండి, పోపుని దీని మీద పోసేయండి. ఈ నెయ్యి, ఈ జీలకర్ర వాసన చాలా బాగుంటాయి. ఎక్స్ట్రా వాసనని అంటే మంచి సువాసనని కలగజేస్తాయి దీనికి. రెడీ. ఇంకా దీన్ని ఏం చేయక్కర్లేదు, చక్కగా ఓ స్పూన్ తీయటం, రొట్టెల పక్కన పెట్టేయటం, చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. పెద్ద పనేం లేదండి. శుభ్రమైన బీట్రూట్ చక్కగా చెక్కు తీయటం, నీట్గా కడిగేసేసి చెక్కు తీసేయటం, తర్వాత కోరేయటం, కొంచెం కొబ్బరి కాస్త పెరుగు కలపటం, చిన్న తాలింపు వేయటం, రొట్టెల్లోకి బ్రహ్మాండమైన సాలడ్ తయారవుతుంది. ట్రై చేసి చూడండి.